ప్రభుత్వ ఎయిడెడ్ విద్యా సంస్థలు నిర్వీర్యం చేసే ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ విద్యార్థుల హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ కాకినాడ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని ఎంఎస్ఎన్ ఎయిడెడ్, సిబిఎం ఎయిడెడ్, పెద్దాపురం ఎంఆర్ ఎయిడెడ్, అన్నవరం సత్యదేవ్ ఎయిడెడ్ జూనియర్ కళాశాలల నుండి పెద్ద సంఖ్యలో విద్యార్థులు, నాయకులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. అనంతరం ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు పి రామ్మోహన్, కాకినాడ జిల్లా కార్యదర్శి ఎం గంగ సూరిబాబు మాట్లాడుతూ ఎయిడెడ్ జూనియర్ కళాశాలల విద్యార్థులకు తక్షణమే పాఠ్య పుస్తకాలను అందించాలని, ఎయిడెడ్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని వెంటనే అమలు చేయాలని కోరారు. జీవో నెంబర్ 35 ప్రకారం ఎయిడెడ్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులను తక్షణమే భర్తీ చేసి ఎయిడెడ్ విద్యా సంస్థలను నిర్వీర్యం చేసే ప్రయత్నాలను తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించని పక్షంలో విద్యార్థులను మరింత ఐక్యం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ నగర అధ్యక్ష కార్యదర్శులు వాసుదేవ్, సాహిద్, నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు రామ్మోహన్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు ఎంఎస్ఎన్ జూనియర్ కాలేజీ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ఆందోళన చేయడం జరుగుతోంది. ముఖ్యంగా ఎయిడెడ్ విద్యా సంస్థల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా ఎయిడెడ్ జూనియర్ కాలేజీలకి పాఠ్య పుస్తకాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్తో ఈ ధర్నా చేయడం జరుగుతోంది. అధికారులు లేనప్పుడు, ప్రతిపక్షం ఉన్నప్పుడు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఎయిడెడ్ విద్యా సంస్థలకు గత ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలన్నింటినీ మారుస్తాను, ఎయిడెడ్ విద్యా సంస్థల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తాను, టెక్స్ట్ బుక్స్ ఇస్తాను, సంపూర్ణంగా గ్రాంట్ ఎయిడ్ శాంక్షన్ చేస్తానని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు గత ప్రభుత్వం యొక్క విధానాలనే కొనసాగిస్తూ ఉన్నారు. ఎయిడెడ్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఇవ్వకపోతే వాళ్ళు ఎలా చదువుకునేది? ఎయిడెడ్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయకపోతే వాళ్ళు ఎలా? ఈరోజు ఎయిడెడ్ విద్యా సంస్థల్లో కూడా పేద విద్యార్థులు, వెనుకబడిన తరగతి విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు. మరి ప్రభుత్వ జూనియర్ కాలేజీలు అమలు చేస్తున్న పథకాలను ఎయిడెడ్ విద్యా సంస్థల్లో, ప్రభుత్వం నిర్వహిస్తున్న విద్యా సంస్థల్లో మీరు ఎందుకు అమలు చేయరని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఎయిడెడ్ విద్యా సంస్థల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య ఉంది. ఈ సమస్యను కనుక పరిష్కారం చేయకపోతే ఎయిడెడ్ విద్యార్థులందరినీ ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. కాకినాడ జిల్లా కార్యదర్శి. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎయిడెడ్ విద్యా సంస్థల్ని నాశనం చేయడం కోసం ప్రభుత్వం చేస్తోంది. ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్నవరం సత్యదేవ్ జూనియర్ కాలేజు, ఎంఎస్ఎన్ జూనియర్ కాలేజు, సిబిఎం కాలేజు, ఎంఆర్ కాలేజీకి ఈరోజు ఈ కాలేజీ చదువుకునే పేద విద్యార్థులకి టెక్స్ట్ బుక్స్ కానీ భోజనం కానీ పెట్టడం లేదు. ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేసేది అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ 4 కాలేజీలో పాఠ్య పుస్తకాలు ఇవ్వాలి, మధ్యాహ్న భోజనాన్ని అమలు చేయాలి, జీవో నెంబర్ 35, 36 రద్దు చేసి ఈ కాలేజీల్లో, ఎయిడెడ్ కాలేజీల్లో పోస్టులను భర్తీ చేయాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తాం.